ఇరాన్ హార్మోజ్ జలసంధిలో ఇజ్రాయెల్ కంటైనర్ షిప్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎంఎస్సి ఇషికా అనేటువంటి నౌక మీద ఇరాన్ డ్రోన్ అటాక్ చేసినట్లుగా సమాచారం. ఇరాన్ దాడితో షిప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షిప్లోని సామాగ్రి పూర్తిగా ధ్వంసమైనట్లుగా ఐఆర్జీసీ ఒక ప్రకటనలో తెలిపింది. వేరే దేశపు జెండాతో ప్రయాణిస్తుందంటూ గుర్తించి ఈ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హర్మోజ్ను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం, వరుసగా అటాక్స్కు పాల్పడడం మనం చూస్తున్నాం. తమ మాట కాదని ఎవరైనా షిప్ని దాటించే ప్రయత్నం చేస్తే ఇక ఆ షిప్ని బ్లాస్ట్ చేస్తోంది ఇరాన్. ఇప్పటికే ఎన్నో షిప్లను ఇలా బ్లాస్ట్ చేసింది. ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ యుఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సరే హర్మోజ్ జలసంధిని ఇరాన్ యొక్క పర్మిషన్ లేకుండా దాటించే ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ఏదైనా చేస్తే ఇక ఆ షిప్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఆ షిప్ తమకు లేనట్లుగా భావించాల్సిందే. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని షిప్స్ను ఇరాన్ వదిలేసింది వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా. చైనాకు సంబంధించిన కొన్ని షిప్స్ను వదిలేసింది. భారత్కి సంబంధించిన 6 షిప్పుల్ని వదిలేయడం మీరు చూశారు. అలా కాదని విత్ పర్మిషన్ ఈవెన్ పాకిస్తాన్కి సంబంధించిన షిప్ మీద కూడా దాడి చేయడం మీరు చూశారు. ఎందుకు? అమెరికాకి హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్ అని. అంటే పాకిస్తాన్ షిప్లని వదిలేస్తే తీరా వాటిని అమెరికాకి తరలించి అక్కడికి ఆ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా సమాచారం ఉండడంతో పాకిస్తాన్ షిప్ మీద కూడా దాడి చేయడాన్ని మనం చూసాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ఇరాన్ ప్రదర్శిస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక కార్గో షిప్ని అటాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ కార్గో షిప్ మీద అటాక్తో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం జరిగి ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అంచనా ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇలా ఎన్నో షిప్పుల మీద ఇప్పటి వరకు ఇరాన్ దాడి చేసింది. ఒక్కసారి ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి, యుద్ధానికి ముందు కూడా కొన్నిసార్లు దాడులు చేసిన సందర్భాలు లేకపోలేదు, కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి కనుక చూస్తే ఫిబ్రవరి 28న ఈ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 1 ఆ తర్వాత మార్చి 1 నుంచి 4 మధ్యలో మొదటి తరం దాడుల్ని మనం చూసాం. ఫస్ట్ రౌండ్ ఆఫ్ అటాక్స్ హెర్క్యులస్ స్టార్ ఆయిల్ ట్యాంకర్ మీద ఈ దాడి చేసింది. యుఏకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ ఇది. దీంతో ప్రొజెక్టైల్ మీద దాడి చేసింది. ఈ అటాక్లో ఒక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఎంకేడి వ్యోమ్ అనేటువంటి మరొక ఆయిల్ ట్యాంకర్ని ధ్వంసం చేసింది హర్మూజ్ దగ్గర. ఇది కూడా మిజైల్తో దీన్ని అటాక్ చేసినట్లుగా మనం చూసాం. అందులో ఒక భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోవడాన్ని మనం విన్నాం.